హలో ఎవ్రీవన్. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆన్లైన్ క్లాస్ ఆఫ్ ఎస్ఎస్సి తెలుగు. ఈ వీడియోలో మనం వచ్చేసరికి ఎఫ్ఆర్బి 2.0 ఎకనామిక్స్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. ఇందులో ఈ వీడియోలో వచ్చేసరికి మనము క్లాస్ 1 బేసిక్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అనేది డిస్కస్ చేయబోతున్నాం. సో మన ఏదైతే ఎకానమీ సెషన్స్ అనేవి ఉన్నాయో అవి టోటల్గా ఏంటంటే 10 సెషన్స్లో ఏంటంటే మన ఎకానమిక్స్ అనేది టోటల్గా కంప్లీట్ అనేది అయిపోతుంది. క్లియరా? సో లెట్ us స్టార్ట్. సో ఇక్కడ చూడండి, ఏదైతే మన మైండ్ మ్యాప్ అనేది ఉందో ఇది మనకు ఈ విధంగా ఏంటంటే కనిపించడం జరుగుతుంది. ఈ మైండ్ మ్యాప్ అనేది మీరు ఫర్మర్ ఎస్ఎస్సి టెలిగ్రామ్ ఛానల్ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే మన ఇండియన్ ఎకానమీ అనేది ఉందో లేదా ఎకనామిక్స్ ఏదైతే ఉందో దీన్ని మనం ఏంటంటే బ్రాడ్గా 2 కేటగిరీస్లో డివైడ్ చేస్తాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి మైక్రో లేదా మైక్రో ఎకనామిక్స్, మ్యాక్రో ఎకనామిక్స్. 2 కేటగిరీస్, మైక్రో, మ్యాక్రో. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది ఏంటి? మైక్రోకి మ్యాక్రోకి మధ్య డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ వీటి పేర్లలోనే ఉంది. సో మైక్రో అంటే ఏంటి? ఏదైతే ఇండివిజువల్ లెవెల్లో స్మాల్ స్కేల్లో గనక మనం ఆలోచిస్తే దాన్ని మనం మైక్రో ఎకనామిక్స్ అంటాం. అదే మనం ఒక లార్జర్ పర్స్పెక్టివ్తో గనక ఆలోచిస్తే అంటే మన కంట్రీ మొత్తాన్ని కన్సిడర్ చేస్తూ ఆలోచించామనుకోండి, దాన్ని మనం ఏమంటాం? మ్యాక్రో ఎకనామిక్స్ అంటాం. ఇట్ ఈస్ అ లార్జర్ స్కేల్. మైక్రో ఎకనామిక్స్, మ్యాక్రో ఎకనామిక్స్. సో ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే ఇప్పుడు నేనేంటంటే మీకు క్లాస్ అనేది చెప్తున్నాను. మీరు ఎంతమంది వింటున్నారు? ఒక 100 మెంబర్సో, 1000 మెంబర్సో, 2000 మెంబర్సో వింటున్నారు. ఓకేనా? సో ఈ క్లాస్ అనేది అయిపోయిన తర్వాత సో బేసికలీ ఇక్కడ 1000 మెంబర్స్కి నేను ఏంటంటే టీచ్ చేస్తున్నాను. అదే నేను ఇండివిజువల్గా ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కరికి ప్రైవేట్ ట్యూషన్స్ కనుక చెప్తే దాన్ని మనం మైక్రో ఎకనామిక్స్ అంటాం. అదే ఒక లార్జర్ స్కేల్లో దాన్ని డిస్కస్ చేస్తున్నాం కాబట్టి దాన్ని మనం ఏమంటాం? మ్యాక్రో ఎకనామిక్స్. సో ఈ మ్యాక్రో ఎకనామిక్స్ అనేది బేసికలీ మనం ఇండియా మొత్తాన్ని కన్సిడర్ చేసుకుంటే అంటే ఒక నేషన్ మొత్తాన్ని లేదా వరల్డ్ మొత్తాన్ని కన్సిడర్ చేస్తే అప్పుడు మ్యాక్రో ఎకనామిక్స్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, సో ఫోకస్డ్ విత్ ద యాక్షన్ ఆఫ్ ఇండివిజువల్ ఆర్ బిజినెస్. ఇండివిజువల్ కానివ్వండి, బిజినెస్ కానివ్వండి, దానిపైన డిపెండ్ కనుక అయితే మనం దీన్ని మైక్రో అంటాం. సో ఇందులో ఎవరెవరు ఉంటారు? ఇండివిజువల్స్ ఉంటారు, ఫర్మ్స్ అనేవి ఉంటాయి, ఇవన్నీ కూడా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ మైక్రో ఎకనామిక్స్ యొక్క ఫాదర్గా ఎవరిని కన్సిడర్ చేస్తామంటే ఆడమ్ స్మిత్. అండ్ ఆడమ్ స్మిత్ గారు రాసిన ఒక ఫేమస్ బుక్ అనేది ఏంటి అంటే ద వెల్త్ ఆఫ్ నేషన్. ఎగ్జామినేషన్లో అడిగాడు ఇది, ద వెల్త్ ఆఫ్ నేషన్. ఓకేనా? అండ్ దాంతోపాటు ఒకవేళ ఏంటంటే మైక్రో ఎకనామిక్స్ ఫాదర్ ఆడమ్ స్మిత్ అనేది ఆప్షన్లో లేకపోతే ఇంకొక ఆప్షన్ కూడా ఉండే అవకాశం అనేది ఉంటుంది. ఏంటది? ఆల్ఫ్రెడ్ మార్షల్. ఓకేనా? ఆల్ఫ్రెడ్ మార్షల్. క్లియర్? సో ఇది ఇండివిజువల్. నెక్స్ట్ మ్యాక్రో అనేది ఏంటి? ఫోకస్డ్ ఆన్ యాక్షన్ ఆఫ్ గవర్నమెంట్ ఆర్ కంట్రీస్ టేక్ టు ఇన్ఫ్లుయెన్స్ బార్డర్ ఎకానమిక్స్. అంటే ఒక గవర్నమెంట్ కానివ్వండి, ఒక కంట్రీ మొత్తాన్ని, సో ఒక కంట్రీ మొత్తంలో డెసిషన్స్ అనేవి ఎవరు తీసుకుంటారు? ఆబ్వియస్లీ బిజినెస్ మ్యాన్స్, టైకూన్స్ తీసుకుంటారా? కాదు, ఒక గవర్నమెంటే తీసుకుంటుంది. ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే జీడిపి, నేషనల్ ఇన్కమ్, ఇన్ఫ్లేషన్, ఇవన్నీ ఈ సెక్షన్స్ ఏవైతే ఈ కాన్సెప్ట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మ్యాక్రో ఎకనామిక్స్ వస్తాయి. అండ్ ఫాదర్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్గా ఎవరిని కన్సిడర్ చేస్తామంటే జేఎం కీన్స్. అండ్ ఈయన ఎక్కడ నుంచి వచ్చాడు లేదా ఏ కంట్రీకి చెందినవాడు అంటే ఇంగ్లాండ్. ఓకేనా? ఇంగ్లాండ్. క్లియర్? నెక్స్ట్ ఇప్పుడు మన ఏదైతే ఎకనామిక్స్ అనేది ఉందో ఇవి నార్మల్గా ఎన్ని టైప్స్గా వీటిని మనం డివైడ్ అనేది చేసాం అది చూద్దాం. సో బేసికలీ ఏదైతే ఎకనామిక్స్ అనేది ఉందో దాన్ని మనం ఏంటంటే 3 టైప్స్లో డివైడ్ అనేది చేస్తాం. సో దెర్ ఆర్ టోటలీ 3 టైప్స్ ఆఫ్ ఎకనామిక్ సిస్టమ్స్. 3 రకాలు, 3 టైప్స్. ఏంటేంటవి ఇక్కడ మీకు కనిపిస్తుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాపిటలిస్టిక్, సోషలిస్టిక్ అండ్ మిక్స్డ్ ఎకానమీ. సో ఇక్కడ చూడండి, క్యాపిటలిస్టిక్ ఎకానమీ, సోషలిస్టిక్ ఎకానమీ అండ్ మిక్స్డ్ ఎకానమీ. సో వీటిని మనం ఏ విధంగా నేర్చుకోవచ్చు లేదా ఈ పర్టికులర్ ఎకనామీ అనేది ఉందో ఇందులో ఏ విధంగా వర్క్ అనేది అవుతుంది, ఇందులో ఓనర్షిప్ అనేది ఎలా ఉంటుంది, ఎకనామిక్ మోటివ్ ఎలా ఉంటుంది, గవర్నమెంట్ యొక్క రోల్ అనేది ఈ ఇండివిజువల్ ఎకనామిక్స్లో ఎలా అనేది ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన క్యాపిటలిస్టిక్ ఎకనామీ కనుక తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి మాట్లాడదాం. ఎగ్జాంపుల్గా మీరు యూఎస్ఏని తీసుకోండి. మీరు ఏం చేస్తారు? యూఎస్ఏని తీసుకోండి. సో యూఎస్ఏ అనేది ఒక క్యాపిటలిస్టిక్ ఎకానమీ. సో ఈ క్యాపిటలిస్టిక్ ఎకానమీలో ఏంటంటే ఇక్కడ అందరూ కూడా ప్రైవేట్ ప్లేయర్సే ఉంటారు. ఏదైతే కంట్రీ యొక్క
టోటల్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో లేదా కంట్రీలో ఎన్నైతే బిజినెసెస్ అనేవి ఉంటాయో అన్నీ కూడా ప్రైవేట్ ఓనర్షిప్ అనేది ఉంటుంది. సో వీళ్ళ యొక్క మెయిన్ మోటివ్ అనేది ఏంటి? మెయిన్ ఎవరైనా కానివ్వండి, మీరు కానివ్వండి, నేను కానివ్వండి, ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తే, ఒక ప్రైవేట్ ప్లేయర్గా మనం బిజినెస్ స్టార్ట్ చేస్తే మన మోటివ్ ప్రాఫిటే ఉంటుంది. మన మోటివ్ ప్రాఫిట్ ఉంది. అలా కాకుండా సోషలిస్టిక్ ఎకనామీలో వచ్చేసరికి ప్రైవేట్ ప్లేయర్స్ కాకుండా దీనికి క్వైట్ ఆపోజిట్. ఇక్కడ వచ్చేసరికి టోటల్గా పబ్లిక్ ఓనర్షిప్ అనేది ఉంటుంది. పబ్లిక్ ఓనర్షిప్ అంటే ఏంటి ఇక్కడ? పబ్లిక్ ఓనర్షిప్ అంటే ఇక్కడ ఏదైతే మొత్తం డెసిషన్స్ ఉంటాయో లేదా ఇండస్ట్రీస్ ఉంటాయో, ఫర్మ్స్ ఉంటాయో అవన్నీ కూడా గవర్నమెంట్ చేతిలో ఉంటాయి. ఎగ్జాంపుల్గా మనం యుఎస్ఎస్ఆర్ అంటే ప్రీవియస్గా సోవియట్ యూనియన్ ఏదైతే ఉందో ఇప్పుడు రష్యా ఉందో దాన్ని మనం తీసుకోవచ్చు. అండ్ దాంతోపాటు నార్త్ కొరియా మన కిమ్ జాన్ ఉన్, ఈ 2 కంట్రీస్ని మనం సోషలిస్టిక్ ఎకనామిక్ టైప్గా మనం తీసుకోవచ్చు. ఎప్పుడైతే ఇక్కడ పబ్లిక్ ఓనర్షిప్ అనేది ఉంటుందో అంటే ఇక్కడ ప్రైవేట్ ప్లేయర్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఏమీ ఉండదు. సో నార్మల్గా ప్రైవేట్ వాళ్ళు ఏముంటారు, వాళ్ళకి ప్రాఫిట్ కావాలి. కానీ ఎప్పుడైతే ఇప్పుడు మనం కూడా ఉన్నాము, మన ఇండియాలో మనం ఏం చేస్తాము, ఒకవేళ గవర్నమెంట్ మొత్తం కనుక ఇండియాని కంట్రోల్ కనుక చేస్తూ ఉంటే, అంటే మొత్తం డెసిషన్స్ అన్నీ గవర్నమెంట్ పైనే డిపెండ్ అయితే, ఎకనామీ మొత్తం గవర్నమెంట్ పైనే డిపెండ్ అయితే, ఎటువంటి ప్రైవేట్ ప్లేయర్స్ లేకపోతే మనం ఏం అడుగుతాం, అందరికీ న్యాయం జరగాలి అని చెప్పేసి మన ఫస్ట్ డిమాండ్ అదే ఉంటుంది. ఎందుకు? గవర్నమెంట్ అనేది చూస్తుంది కాబట్టి. సో ఈ పబ్లిక్ ఓనర్షిప్లో ఏదైతే ఎకనామిక్ మోటివ్ అనేది ఉంటుందో అది వచ్చేసరికి సోషల్ వెల్ఫేర్ అన్నమాట. అంటే జనాల యొక్క బాగోగులు. నెక్స్ట్ మిక్స్డ్ ఎకానమీ, దీని పేరులోనే ఉంది. ఇదేంటి? రెండిటి యొక్క మిక్చర్. అంటే క్యాపిటలిస్టిక్ ఎకానమీ ప్లస్ సోషలిస్టిక్ ఎకానమీ. ఏదైతే ఈ రెండింటిని మనం మిక్స్ చేసి మిక్సీలో కొట్టి మనం బయటికి తీస్తే మనకి ఏమొస్తుంది? మిక్స్డ్ ఎకానమీ అనేది వస్తుంది. ఇందులో పబ్లిక్ ప్లేయర్స్ ఉంటారు, ప్రైవేట్ ప్లేయర్స్ ఉంటారు. అండ్ ఇక్కడ వచ్చేసరికి ప్రాఫిట్ మోటివ్ అనేది ఉంటుంది. సో ఎవరైతే ప్రైవేట్ ప్లేయర్స్ ఉంటారో వాళ్ళు ప్రాఫిట్ మోటివ్తో వర్క్ చేస్తూ ఉంటారు. పబ్లిక్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సోషల్ వెల్ఫేర్ మోటివ్తో వర్క్ చేస్తుంటారు. సో ఇక్కడ చూస్తే రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తేనే మనకేంటంటే బెనిఫిట్ ఉంటుంది అని చెప్పేసి మనం ఎప్పుడో దీన్ని గెస్ చేసి మనం ఏంటంటే మిక్స్డ్ ఎకనామీ వైపు మనం ఏంటంటే నడుస్తున్నాము. సార్ దీనికి ఎగ్జాంపుల్గా కనుక మనం చెప్తే ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం పబ్లిక్ సెక్టార్లో కానివ్వండి, ప్రైవేట్ సెక్టార్ అంటే మన ఇండియాలో కనుక మీరు తీసుకుంటే పబ్లిక్ సెక్టార్లో మనకి ఏమేమి వస్తాయి? రైల్వేస్ వస్తాయి అండ్ అదేవిధంగా డిఫెన్స్ వస్తుంది. అండ్ దానితో పాటు రోడ్స్ యొక్క కన్స్ట్రక్షన్ అనేది వస్తుంది. ఇవన్నీ కూడా మనకేంటంటే గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. అండ్ దాంతోపాటు ఏవైతే మేజర్ డెసిషన్స్ ఉంటాయో ఇవన్నీ కూడా గవర్నమెంట్ అనేది తీసుకుంటుంది. నెక్స్ట్ అలా కాకుండా రైల్వేస్ మొత్తం పబ్లిక్ చేతిలోనే ఉందా అంటే కాదు. కొన్ని చోట్ల మనం ఏం చేసాము, ఆల్రెడీ మన గవర్నమెంట్ వచ్చేసరికి రైల్వేస్ని కొద్ది వరకు ఏంటంటే ప్రైవేటీకరణ చేయడం అయితే జరిగింది. సో రైల్వేస్ కానివ్వండి, రోడ్స్ కూడా మనం ఏం చేసామంటే కొన్ని చోట్ల రోడ్స్ అనేవి ప్రైవేట్ వాళ్ళే కన్స్ట్రక్ట్ చేసి వాళ్ళే ఆ అమౌంట్ అనేది ఇక్కడ టోల్ ప్లాజాస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం ఏం చేసామంటే వాళ్ళనే కన్స్ట్రక్ట్ చేసి అక్కడి నుంచి వాళ్ళే అమౌంట్ అనేది తీసుకొని కొన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ ఆ రోడ్ వచ్చేసరికి గవర్నమెంట్కి అందజేసేలాగా మనం ఏంటంటే అది డిస్కషన్ అనేది డీలింగ్ అనేది మనం చేసాం. నెక్స్ట్ ఇప్పుడు ప్రైవేట్ కనుక తీసుకుంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైతే సిమ్స్ అనేవి యూజ్ చేస్తామో అది జియో కానివ్వండి, వోడాఫోన్ ఐడియా కానివ్వండి, లేదంటే ఎయిర్టెల్ కానివ్వండి. సో మ్యాక్సిమం 2 ఉన్నాయి, జియో, ఎయిర్టెల్, ఇవి 2. వోడాఫోన్ ఐడియా చాలా తక్కువ. సో ఇవి 2 ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకేంటంటే ప్రైవేట్లో వస్తాయి. సో టెలికాం తీసుకోవచ్చు. అలాగని చెప్పేసి టెలికాం మొత్తం ప్రైవేట్ చేతిలోనే ఉందా అంటే కాదు. మన బిఎస్ఎన్ఎల్ అనేది ఒక గవర్నమెంట్ కంపెనీ. సో బిఎస్ఎన్ఎల్ అనేది కూడా రన్ అవుతుంది. బట్ బిఎస్ఎన్ఎల్ టవర్ గురించి నాకు బాగా తెలుసు. నేను ఇప్పుడు ఎక్కడైతే కూర్చొని ఉన్నానో ఇక్కడ వచ్చేసరికి బిఎస్ఎన్ఎల్ టవర్ అయితే అస్సలు రాదు. ఓకేనా? సో ఇలాగా మనం ఏంటంటే ఏదైతే మిక్స్డ్ ఎకానమీ అనేది ఉంటుందో అది ఉంటుంది. సో దీని యొక్క మోటివ్ అనేది బోత్ ప్రాఫిట్ అండ్ సోషల్ వెల్ఫేర్ 2 కూడా ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ దీని తర్వాత గవర్నమెంట్ రోల్ కనుక తీసుకుంటే క్యాపిటలిస్టిక్ ఎకానమీలో గవర్నమెంట్ యొక్క రోల్ అనేది అస్సలు ఉండదు. అస్సలు గవర్నమెంట్ పట్టించుకోదు. నెక్స్ట్ ఏదైతే సోషలిస్టిక్ ఎకానమీ అనేది ఉందో అందులో మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం అనేది కూడా గవర్నమెంట్ చేతిలోనే ఉంటుంది. సో కంప్లీట్ ఇన్వాల్వ్మెంట్ అనేది గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి మిక్స్డ్ ఎకానమీలో కొద్దిగా గవర్నమెంట్కి ఏంటంటే రోల్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి? ఇక్కడ ఎవరైతే జనాలు ఉంటారో వీళ్ళ దగ్గర ఇన్కమ్ అనేది అంటే ఎవరైతే జనాలు ఉన్నారో వాళ్ళందరూ ఈక్వల్ లివింగ్ అనేది లీవ్ చేస్తున్నారా లేదా, అంటే వాళ్ళ యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది ఒకేలా ఉందా లేదా,
సో క్యాపిటలిస్టిక్ ఎకానమీలో కనుక మనం తీసుకుంటే ఈ క్యాపిటలిస్టిక్ ఎకానమీలో ఎవరైతే ప్రైవేట్ ప్లేయర్స్ ఉంటారో వీళ్ళ యొక్క మెయిన్ మోటివ్ వచ్చేసరికి ప్రాఫిట్. సో ఎక్కడైతే వీళ్ళకు ప్రాఫిట్ కనిపిస్తుందో అక్కడే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇప్పుడు మన దగ్గర ఏంటంటే 2 ఏరియాస్ అనేవి ఉన్నాయి. సో లెట్ అస్ అజ్యూమ్ మనం ఏంటంటే ముంబైలో బిజినెస్ చేయాలి. సో ముంబైలో బిజినెస్ చేయాలని చెప్పేసి మన దగ్గర ఏంటంటే 2 ఏరియాస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి ముంబైలో ఏవైతే స్లమ్స్ ఉన్నాయో అక్కడ ఏరియా ఉంది. ఇంకోటి వచ్చేసరికి ఏదైతే ముంబై యొక్క పాష్ ఏరియా అనేది ఉంటుందో అక్కడ ఉంటుంది. సో బేసికలీ ఎవరైతే క్యాపిటలిస్టిక్ మైండ్ సెట్ ఉన్నవాడు ఏం చేస్తాడు, ఇక్కడ స్లమ్స్లో నేను ఏదైనా ఒక ఫర్మ్ కానివ్వండి, ఏదైనా ఒక షాప్ కానివ్వండి, ఏదైనా ఒకటి పెడితే అక్కడ ఏంటంటే బాగా నడవదు. అక్కడ ఏంటంటే వాళ్ళ దగ్గర డబ్బులు అనేవి లేవు, వాళ్ళు ఖర్చు పెట్టే స్తోమత అనేది వాళ్ళకు లేదు. అదే నేను ఏదైతే ఇక్కడ ముంబైలో ఏదైతే సిటీ ఏరియా అనేది ఉందో ఇక్కడ ఎవరైతే జనాలు వాళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉంటాయి, వాళ్ళు ఏం చేస్తారు ఇక్కడ ఖర్చు పెడతారని చెప్పేసి మనం ఏం చేస్తాం అక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ చేస్తాం. సో దానివల్ల ఏమవుతుంది, ఏదైతే ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ ఉందో అంటే ఎవరైతే బీదవాడు ఉన్నాడో వాడేంటంటే అలాగే ఏంటంటే బీదగా అవుతూ వెళ్తాడు. సో పూర్ గెట్స్ పూరర్, రిచ్ గెట్స్ రిచర్. సో ఇక్కడ వచ్చేసరికి మన క్యాపిటలిస్టిక్ ఎకానమీలో ఈ విధంగా ఈ ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంటుంది. సో ఇది ఎలా ఉంటుందంటే అన్ఈక్వల్ సైడ్ అనేది ఉంటుంది. అదే సోషలిస్టిక్ ఎకానమీలో మనకు వచ్చేసరికి ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఈక్వల్గా ఉంటుంది. ఎందుకు, ఇక్కడ మొత్తం ఏదైతే ల్యాండ్స్ అనేవి ఉన్నాయో, ఇండస్ట్రీస్ ఉన్నాయో, ఫర్మ్స్ ఉన్నాయో, షాప్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా గవర్నమెంట్ చేతిలో ఉంటాయి. సో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మీకు ఒకవేళ జాబ్ రాకపోతే మీకేంటంటే జాబ్ అనేది ఇచ్చి మీ యొక్క బాగోగులు చూసుకునే మొత్తం అధికారం అనేది గవర్నమెంట్ చేతిలోనే ఉంటుంది. సో మ్యాక్సిమం ఏదైతే ఉంటుందో మొత్తం ఏంటంటే గవర్నమెంటే చూసుకోవాలి. సో ఇక్కడ ఏదైతే ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంటుందో అది చాలా వరకు ఈక్వల్గా ఉంటుంది. అలాగని చెప్పేసి ఇక్కడ పూర్తిగా అన్ఈక్వల్గా ఉండడం, ఇక్కడ పూర్తిగా ఈక్వల్గా ఉంటుందని కాదు. బట్ ఇక్కడ ఏంటంటే లెస్సర్ అన్ఈక్వల్ సైడ్ ఉంటుంది, ఇది వచ్చేసరికి లెస్సర్ ఈక్వల్ సైడ్ ఉంటుంది. అండ్ ఇక్కడ కనుక చూస్తే మిక్స్డ్ ఎకానమీలో మనం కనుక చూస్తే ఇది బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. ఇదేమవుతుంది, బ్యాలెన్స్ అవుతుంది. అండ్ దాంతోపాటు ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే మనం ప్రైవేట్ ప్లేయర్స్ని ఇంక్లూడ్ అనేది చేసామో అప్పుడు ఏమవుతుంది, ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఈక్వల్ సైడ్ కాకుండా అన్ఈక్వల్ సైడ్ అనేది కొంచెం టిల్ట్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఎకనామిక్ ఫ్రీడమ్ అనేది కనుక మనం చూస్తే ఇప్పుడు క్యాపిటలిస్టిక్ ఎకానమీలో ఎకనామిక్ ఫ్రీడమ్ అనేది చాలా ఉంటుంది. ఎందుకు, ఇప్పుడు నేను ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలి. బిజినెస్ స్టార్ట్ చేయాలంటే నేనేం చేయాలి, నా దగ్గర ఒక ల్యాండ్ కనుక ఉండి నేను ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసేసి అక్కడ నుంచి నేను బిజినెస్ స్టార్ట్ చేసేయచ్చు. ఏంటంటే ఇక్కడ ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు. ఎందుకు, గవర్నమెంట్ యొక్క రోల్ అనేది ఏం లేదు ఇక్కడ. సో నువ్వు బిజినెస్ చేస్తావా చేసుకో, పండగ చేసుకో, నువ్వు వాడిని దోచుకో, పండగ చేసుకో. సో ఇలాగ మనకేంటంటే ఎకనామిక్ ఫ్రీడమ్ అనేది ఇక్కడ ఉంటుంది. కానీ ఏదైతే సోషలిస్టిక్ ఎకానమీ అనేది ఉంటుందో ఈవెన్ దో మీ దగ్గర ల్యాండ్ అనేది ఉన్నా కూడా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర ల్యాండ్ అనేది ఉండకూడదు. ఈవెన్ దో ల్యాండ్ అనేది మీ దగ్గర ఉన్నా కూడా మీరేంటంటే ఇటువంటి ఏవైతే ఫర్మ్స్ ఉన్నాయో, ఇండస్ట్రీస్ ఉన్నాయో అవి గవర్నమెంట్కి విరుద్ధంగా లేదా గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఏంటంటే పెట్టడానికి అవకాశం అనేది ఉండదు. సో ఇక్కడ ల్యాక్ ఆఫ్ ఫ్రీడమ్ అనేది ఉంటుంది. అండ్ ఏదైతే మిక్స్డ్ ఎకానమీ అనేది ఉంటుందో ఇక్కడ వచ్చేసరికి లిమిటెడ్ ఫ్రీడమ్ ఇన్ ద సెన్స్, ఒకవేళ మీరు ఒక ఇండస్ట్రీ అనేది సెటప్ చేయాలి అంటే మీ దగ్గర ల్యాండ్ ఉంటే సరిపోదు. మీరేం చేయాలి, ఏవైతే ఇండస్ట్రీ సెటప్ చేయడానికి పర్మిషన్స్ ఉన్నాయో సచివాలయంకి వెళ్ళాలి. ఇప్పుడు మనమే ఉన్నాం, ఒక సర్టిఫికేట్ అనేది క్రియేట్ చేయాలి. మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో, మన ఐడి కార్డ్స్ ఉన్నాయో, మన ఒరిజినల్ ప్రూఫ్స్ ఉన్నాయో ఇవన్నీ తీసుకెళ్ళి సచివాలయం సబ్మిట్ చేయాలి. సచివాలయంలో ఎవరైతే విఆర్ఓ ఉంటారో, వెల్ఫేర్ అడ్మినిస్ట్రేటర్ ఉంటారో వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని వెరిఫై చేసి అదంతా చేసి ఒక నెలకో ఒక 10 రోజులకో ఏం చేస్తారు, దాన్ని ఏం చేస్తారు మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇలాగే మనకేంటంటే లిమిటెడ్ ఫ్రీడమ్ అనేది మనకు ఇక్కడ కనిపిస్తుంది. సో ఎగ్జాంపుల్గా మిక్స్డ్ ఎకానమీలో ఇండియాని మనం తీసుకోవచ్చు. ఓకేనా. సో ఇది 3 టైప్స్ ఆఫ్ ఎకనామిక్స్, క్యాపిటలిస్టిక్, సోషలిస్టిక్ అండ్ మిక్స్డ్ ఎకానమీ. క్లియర్, ఓకేనా. నెక్స్ట్ దీని తర్వాత ఏవైతే ఈ డివిజన్ అనేది ఉందో దీన్ని మనం 3 టైప్స్గా మన ఎకానమీని డివైడ్ అయితే చేయొచ్చు. ఓకేనా. సో ఎక్కడైతే మనం ఏం చెప్పొచ్చు ఏంటంటే ఆన్ ద బేసిస్ ఆఫ్ నేచర్ ఆఫ్ వర్క్, అంటే నేచర్ ఆఫ్ వర్క్ అంటే మన ఏదైతే పని చేస్తామో నేచర్ ఆఫ్ వర్క్ బేసిస్ పైన మనం ఏంటంటే మన ఎకానమీని 3 టైప్స్గా డివైడ్ చేయొచ్చు, 3 కేటగిరీస్గా డివైడ్ చేయొచ్చు. ఒకటి వచ్చేసరికి ప్రైమరీ సెక్టర్, ఇంకోటి వచ్చేసరికి సెకండరీ సెక్టర్ అండ్ థర్డ్ వైజ్ టెరిషరీ సెక్టర్. ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ. ఏదైతే ప్రైమరీ సెక్టర్ ఉందో దీన్నే మనం అగ్రికల్చర్ సెక్టర్ కూడా అంటాము, అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్గా అంటాం. సెకండరీ సెక్టర్ని మనం ఇండస్ట్రియల్ సెక్టర్ లేదా ఇండస్ట్రీ సెక్టర్ అంటాం, అండ్ టెరిషియరీ సెక్టర్ని మనం సర్వీస్ సెక్టర్ కూడా అంటాము, సర్వీస్ సెక్టర్గా కూడా అంటాం. ఓకేనా. సో ఇప్పుడు ప్రైమరీ సెక్టర్లో ఏమేమి వస్తాయి, సో బేసికలీ ఇక్కడ నేచర్ ఆఫ్ వర్క్ బేసిస్ పైన మనం ఏంటంటే వీటిని డివైడ్ చేస్తున్నాం కాబట్టి
ప్రైమరీ సెక్టార్లో మనకేంటంటే ఏవైతే ఎన్విరాన్మెంట్తో డిపెండ్ అయ్యి మనం పని చేస్తామో దాన్ని మనం ఏంటంటే డైరెక్ట్లీ డిపెండెంట్ ఆన్ ఎన్విరాన్మెంట్ పైన మనం డైరెక్ట్గా డిపెండ్ అయ్యాం, ఇండైరెక్ట్గా కాదు. డైరెక్ట్గా డిపెండ్ అయితే మనం ఏమంటాం, దాన్ని ప్రైమరీ సెక్టర్ అంటాం. సో ఇక్కడ వచ్చేసరికి మనకు అగ్రికల్చరల్ యాక్టివిటీస్ అనేవి ఉంటాయి, అనిమల్ హస్బెండరీ అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ అగ్రికల్చర్ సెక్టర్. ఇన్ ఇండియా ప్రైమరీ సెక్టర్ సీన్ మోస్ట్లీ ఇన్ అగ్రికల్చర్లో మనకు కనిపిస్తుంది. ఓన్లీ అగ్రికల్చరే మనకు ప్రైమరీ సెక్టరా అంటే కాదు, మనకు అగ్రికల్చర్ వస్తుంది, ఫిషింగ్ వస్తుంది, హంటింగ్ అండ్ గ్యాదరింగ్ అనేది వస్తుంది, అండ్ దాంతోపాటు ఫారెస్ట్ అండ్ మైనింగ్. ఇక్కడ చూడండి, మైనింగ్ అనేది కూడా ఏదైతే ప్రైమరీ సెక్టర్లో వస్తుంది. సో మైనింగ్ అంటే ఏంటి, ఇప్పుడు మనకు గ్రానైట్ అనేది కావాలి, ఓకేనా, మార్బల్స్ అనేవి కావాలి. అది కావాలంటే మనం ఏం చేయాలి, తవ్వాలి. సో తవ్వుతున్నామంటే ఏంటి, ఏదైతే మన ఎర్త్ యొక్క రీసోర్సెస్ ఉన్నాయో వాటిని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాం. అంటే ఇది డైరెక్ట్గా మనం ఏంటంటే ఎన్విరాన్మెంట్ పైన డిపెండ్ అవుతున్నాం కాబట్టి ఇది వచ్చేసరికి ప్రైమరీ సెక్టర్గా మనం చెప్తాము, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఏదైతే ఈ ప్రైమరీ సెక్టర్ అనేది ఉందో దీన్ని మనం రెడ్ కాలర్ జాబ్స్ అంటాం. ఎలా గుర్తుపెట్టుకుంటారు, ఏదైతే ప్రైమరీ అంటే ఏంటి, ఎన్విరాన్మెంట్ లేదా నేచర్ అనేది డేంజర్ కాబట్టి, నేచర్ అనేది చాలా చాలా డేంజర్ కాబట్టి ఎందుకు మనం, ఓకేనా, మనం ఏదైనా ఒకటి డిస్ట్రాయ్ చేయాలంటే మనకు చాలా చాలా సంవత్సరాలు పడతాయి. బట్ ఏదైతే ఒక అర్త్క్వేక్ కనుక వస్తే ఆ పర్టికులర్ రీజన్ కానివ్వండి అది మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది. సో ఇలా గుర్తుపెట్టండి. సో నేచర్ అనేది డేంజర్ కాబట్టి అక్కడ మనం రెడ్ కలర్తో డినోట్ చేస్తాం. సో రెడ్ కలర్ జాబ్స్ అంటాం, ఓకేనా. నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ సెకండరీ సెక్టర్గా మనం ఏం చెప్తాం, నెక్స్ట్ ఇండస్ట్రీ విచ్ ఇస్ ఇండస్ట్రియల్ సెక్టర్. సో సెకండరీ సెక్టర్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఇండస్ట్రియల్ సెక్టర్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. సో బేసికలీ మన ఇండియా అనేది స్టార్టింగ్లో ప్రైమరీ సెక్టర్ పైన ఎక్కువ ఫోకస్ అనేది చేస్తూ ఉండేది. ప్రైమరీ సెక్టర్ పైన ఎక్కువ జనాలు ఉండేవాళ్ళు. అప్రాక్సిమేట్లీ 70-75% ఆఫ్ ద ఇండియన్ పాపులేషన్ వర్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఏదైతే అగ్రికల్చరల్ యాక్టివిటీస్లో వాళ్ళు ఇంక్లూడ్ అయి ఉన్నారు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత మనకేంటంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది వచ్చింది. మనం ఏంటంటే కొద్ది వరకు సెకండరీ సెక్టర్ పైన ఫోకస్ చేస్తాం, కానీ అంతగా ఫోకస్ అనేది ఈ సెకండరీ సెక్టర్ పైన చేయలేకపోయాం. నెక్స్ట్ డైరెక్ట్గా మనం ఏం చేసామంటే ప్రైమరీ సెక్టర్ నుంచి కొద్ది వరకు సెకండరీ సెక్టర్ పైన జంప్ చేసి దాని తర్వాత టెరిషరీ సెక్టర్ అంటే సర్వీస్ సెక్టర్ అనేది మనం చాలా బాగా డెవలప్ అనేది చేయడం జరిగింది. అండ్ ఎప్పుడైనా కూడా చూడండి, మనకేంటంటే ఎప్పుడైనా కూడా ఒక కంట్రీ అనేది స్టేబుల్గా ఉండాలి అంటే దాని యొక్క సెకండరీ సెక్టర్ అంటే ఏవైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అనేవి ఉన్నాయో అవి స్టేబుల్గా ఉంటే ఏమవుతాయి అంటే మన కంట్రీ లేదా ఏ కంట్రీ అయినా కూడా చాలా చాలా స్టేబుల్గా ఉంటుంది. సో సెకండరీ సెక్టర్ ఈజ్ ద కీ ఫర్ అ స్టేబుల్ ఎకానమీ, ఓకేనా. సో ఎగ్జాంపుల్గా కనుక మనం తీసుకుంటే మన ఏదైతే రైవల్ కంట్రీ చైనా ఉందో అక్కడ ఏం చేశారు, వాళ్ళు ఏదైతే ఇండస్ట్రీస్ పైన ఎక్కువ ఫోకస్ అనేది చేశారు. సో మీరు ఇప్పుడు ఏది తీసుకున్నా, మీరు ఇప్పుడే చూడండి, మీ దగ్గర చుట్టుపక్కల చూడండి, మీ చుట్టుపక్కల ఎన్ని చైనా ప్రోడక్ట్స్ అనేవి ఉంటాయో, ఎన్ని చైనా మ్యానుఫ్యాక్చర్డ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. సో ఇప్పుడు నేనే చూస్తున్నాను, ఏదైతే నేను ల్యాప్టాప్లో పని చేస్తున్నానో అది చైనా నుంచి వచ్చిందే. ఏదైతే నేను పెన్ అనేది తీసుకున్నానో, ఈ పెన్తో రాస్తున్నానో ఇది కూడా చైనాలో ప్రిపేర్ అయిందే. మైక్ తీసుకున్నాను, అది కూడా, కీబోర్డ్, మీరు ఏది తీసుకున్నా, మీరు ఆఖరికి మీరు వాడే ఫోన్, మీ చేతిలో ఏదైతే ఫోన్ అనేది ఉందో అది మీరు చూస్తే అది కూడా చైనా నుంచి వచ్చిందే. కొన్ని కంపెనీస్ తప్ప మిగతా అన్ని కంపెనీస్ కూడా చైనా నుంచే వస్తాయి, క్లియర్. సో ఇలాగా ఇక్కడ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అనేది చాలా డెవలప్ అయి ఉంటుంది. సో దీస్ యాడ్ వాల్యూ టు ద న్యాచురల్ రిసోర్సెస్ బై ట్రాన్స్ఫార్మింగ్ రా మెటీరియల్ ఇంటూ వాల్యుబుల్ ప్రొడక్ట్స్. అంటే ఏవైతే రా మెటీరియల్స్ అనేవి ఉంటాయో వాటిని ఇవి ఏం చేస్తాయి అంటే వాల్యుబుల్ ప్రోడక్ట్స్గా మారుస్తాయి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం వుడ్ అనేది తీసుకుందాం. సో వుడ్ అనేది ఏంటి, చెట్ల నుంచి వస్తుంది. సో దీన్ని మనం ఏం చేస్తాం, డైరెక్ట్గా యూజ్ చేయకుండా మనం టేబుల్గా దీన్ని ఇండస్ట్రీలో మార్చాము, అవునా. టేబుల్గా దీన్ని మనం ఏం చేసాం, ఇండస్ట్రీలో మార్చాము. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఏం తీసుకోవచ్చు, మిల్క్ తీసుకోవచ్చు. మనకు అగ్రికల్చర్ నుంచి అంటే ప్రైమరీ సెక్టర్ నుంచి మిల్క్ అనేది వస్తుంది. సో మిల్క్తో మనం ఏం చేసాం, డైరెక్ట్గా దీన్ని తీసుకోకుండా పన్నీర్ చేసాం లేదా బటర్ చేసాం. దీన్ని మనం ఏం చేసాం, బటర్ చేసాం, జనాలకి అమ్ముతున్నాం. నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ ఫిషింగ్తో, ఓకేనా, సో ఫిషెస్ అనేవి మనకు దొరికాయి. ఆ ఫిషెస్ అనేవి మనం డైరెక్ట్గా యూజ్ చేయకుండా ఒక టూనా ఫిష్ అనేది దొరికింది, దాన్ని మొత్తం కోసి దాన్ని కారం పెట్టి మనం ఏం చేసాం, ఒక డబ్బాలో ప్యాక్ చేసి టూనా ఫిష్ అని చెప్పేసి ప్యాక్ చేసి అమ్ముతున్నాము, ఓకేనా. ప్యాక్ చేసి
అమ్ముతున్నాము రెస్టారెంట్స్కి దానికి దీనికి. సో ఇలాగ మనకేంటంటే ప్రైమరీ సెక్టర్ నుంచి డైరెక్ట్గా కాకుండా మనకు ఇండైరెక్ట్గా ఇక్కడ వర్క్ అవుతుంది. సో ఏదైతే సెకండరీ సెక్టర్లో జాబ్స్ ఉంటాయో వాటిని మనం బ్లూ కాలర్ జాబ్స్ అంటాం. సో యాక్టివిటీస్ వచ్చేసరికి మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, ప్రాసెసింగ్ అంటే ప్రైమరీ నుంచి ఒక ఐటమ్ నుంచి ఇంకో ఐటమ్కి ప్రాసెస్ చేయడం, బిల్డింగ్స్ కానివ్వండి, కన్స్ట్రక్షన్ వర్క్ కానివ్వండి, ఇవన్నీ కూడా సెకండరీ సెక్టర్లో వస్తాయి. సో సెకండరీ సెక్టర్ ఈస్ కాల్డ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఎ కంట్రీ. సో ఒక కంట్రీకి బ్యాక్ బోన్ అనేది మనం ఏం చెప్తామంటే సెకండరీ సెక్టర్. ఎందుకంటాం, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఇదంతా. ఒక కంట్రీ అనేది స్టేబుల్గా ఉండాలంటే సెకండరీ సెక్టర్ అనేది బాగా డెవలప్ అయితే అది స్టేబుల్గా ఉంటుంది. హెల్ప్స్ ఇన్ ఇండస్ట్రియల్ ఆఫ్ ద కంట్రీ. ఎగ్జాంపుల్ చైనా. కానీ ఇండియాకి బ్యాక్ బోన్గా మనం ఏం చెప్తామంటే ప్రైమరీ సెక్టర్. ప్రైమరీ సెక్టర్ ఈజ్ ద బ్యాక్ బోన్ టు ఇండియన్ ఎకానమీ. ఓకేనా, ఇండియన్ ఎకానమీ. క్లియర్. నెక్స్ట్ దీని తర్వాత ఇక లాస్ట్ సెక్టర్ విచ్ ఇస్ టెరిషరీ సెక్టర్. టెరిషరీ సెక్టర్ని మనం ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ సర్వీస్ సెక్టర్. ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ఎకానమీ వేర్ బిజినెస్ ప్రొడ్యూసర్స్ సర్వీస్. సో ఇక్కడ ఏవైతే సర్వీసెస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయో వాటిని మనం టెరిషరీ సెక్టర్ అంటాం. సర్వీసెస్ అంటే ఏంటి సార్ అంటే మీరు చూస్తూ ఉంటారు కదా, మా అబ్బాయి, మా కొడుకు లేదా మా అల్లుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అంటారు కదా. మా అల్లుడు, మా కొడుకు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. ఈయన ఏం చేస్తున్నాడు, ఈయన ఏదైతే ఇన్ని సంవత్సరాలు కష్టపడి నేర్చుకున్నాడో, ఏదైతే కోడింగ్ నేర్చుకున్నాడో, ఏదైతే సాఫ్ట్వేర్ అనేది నేర్చుకున్నాడో, ఏదైతే డీబగ్గింగ్ అనేది నేర్చుకున్నారో, డెవలప్మెంట్ అనేది నేర్చుకున్నారో, అదంతా ఒక కంపెనీకి ఏంటంటే ఆయన యొక్క సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాడు. ఆయన సర్వీసెస్ ఏం చేస్తున్నాడు, అయినా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు నేను మీకు ఇక్కడ ఏం చేస్తున్నాను, టీచ్ అనేది చేస్తున్నాను. నేను మీకు ఏం చేస్తున్నాను, టీచ్ చేస్తున్నాను. సో నేను మీకు చదివిస్తున్నాను. సో ఏదైతే నేను మీకు చెప్తున్నానో క్లాసెస్ ఇవన్నీ కూడా, ఓకేనా, ఇవన్నీ కూడా నేనేం చేస్తున్నాను, నా సర్వీసెస్ అనేవి మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా మనం ఏం చెప్తాం, టెరిషరీ సెక్టర్లో వస్తాయి. ఇంకా ఏమేమి వస్తాయి ఇక్కడ, టెరిషరీ సెక్టర్లో టీచింగ్ వస్తుంది, ట్రాన్స్పోర్ట్ వస్తుంది, అడ్వర్టైజింగ్ వస్తుంది, రీటైల్ వస్తుంది, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వస్తుంది. అండ్ దాంతోపాటు ఎవరైతే పోలీసు ఉన్నారో సో వాళ్ళు ఏం చేస్తారు, మీరేంటంటే సార్ నేను ఒక ఎఫ్ఐఆర్ అనేది రాయాలి సార్ అని చెప్పేసి చెప్తే వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు అండ్ మిమ్మల్ని హెల్ప్ చేస్తారు. అది కూడా ఒక సర్వీసే. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే, అండ్ ఒకవేళ మీ పైన కేసు అనేది పడింది, మీరు ఏం చేస్తారు, ఒక లాయర్ దగ్గరికి వెళ్తారా. సో ఆయన ఏం చేస్తాడు, మీకు హెల్ప్ చేస్తాడు. ఇవన్నీ సర్వీసెస్. సో ఈ సర్వీసెస్కి మీరు ఏం చేస్తారు, ఎంతో కొంత అమౌంట్ అనేది వేశారు. ఒక డాక్టర్ ఉంటారు, ఆయన ఏం చేస్తాడు, ఎవరైతే మీకు జ్వరం వస్తుంది, మీకేంటంటే టైఫాయిడ్ ఉంది, మలేరియా అనేది ఉంది, సో ఈ పర్టికులర్ టెస్ట్ అనేవి చేయండి అని చెప్పేసి ఆ డాక్టర్ ఏం చేస్తారు, చెప్తారు. చెప్పిన తర్వాత మీరు ఏం చేయాలి, డాక్టర్ ఏదైతే ప్రిస్క్రిప్షన్ చెప్తారో, డ్రగ్స్ చెప్తారో, ఏవైతే టాబ్లెట్స్ అనేవి వాడమంటారో, సో అవన్నీ కూడా మనం తీసుకోవాలి. సో ఇవన్నీ సర్వీసెస్ కింద వస్తాయి. సో ఇట్ ఈస్ ఆల్వేస్ ఇంటాంజిబుల్ ఇన్ నేచర్. ఏవైతే సర్వీసెస్ అనేవి ఉంటాయో అవి అన్నీ ఇంటాంజిబుల్. నేను మీకు ఇక్కడ ఏం చేస్తున్నాను, చెప్తున్నాను, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దీన్ని మీరు ఏదైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో అది మీరు టచ్ చేయగలుగుతున్నారా, లేదు, మీరు టచ్ చేయలేరు, బట్ దాన్ని అర్థం చేసుకోగలరు. అదేవిధంగా పోలీస్ వాళ్ళు మీకు సర్వీస్ అనేది ఇస్తున్నారు, మీరు చెప్పచ్చు సార్ వాళ్ళు ఎఫ్ఐఆర్ కాపీ అనేది నాకు ఇస్తారు కదా, చేతికి ఇస్తారు కదా, అది టచ్ కానీ పోలీస్ ఏదైతే మీకు హెల్ప్ చేశాడో, మీతో ఏదైతే మాట్లాడాడో, మీ ఏదైతే కేసు అనేది ఉందో దాన్ని డిస్కస్ చేశాడో, పోలీస్ కానివ్వండి, లాయర్ కానివ్వండి, ఆ సర్వీసెస్ అనేది మీరు టచ్ చేయగలరా, లేదు. సో ఏవైతే ఈ ఇంటాంజిబుల్ ఇన్ నేచర్ ఆఫ్ జాబ్స్ అనేవి ఉంటాయి, వీటిని మనం ఏమంటామంటే వైట్ కాలర్ జాబ్స్ అంటాం. అంటే సాఫ్ట్వేర్ వాళ్ళంతా వైట్ కలర్ షర్ట్స్ వేసుకొని వెళ్తూ ఉంటారు. సో వైట్ కలర్ ఇలా గుర్తుపెట్టుకోండి, ఓకేనా, క్లియర్. సో ఇలాగనమాట. అండ్ ఏదైతే ఈ మన టెరిషరీ సెక్టర్ ఉందో దీన్ని మనం ఫర్దర్గా 2 కేటగిరీస్లో డివైడ్ అయితే చేయొచ్చు. 2 కేటగిరీస్లో డివైడ్ చేయొచ్చు. సో 2 కేటగిరీస్ అంటే ఏంటి, ఒక బేసిక్ లెవెల్ అండ్ ఇంకొక హయ్యర్ లెవెల్. అంటే బేసిక్ లెవెల్ అంటే ఏంటి, ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ ఎగ్జాంపులే తీసుకుందాం. సో సాఫ్ట్వేర్ ఎగ్జాంపుల్లో ఎవరు ఉంటారంటే టీమ్ మెంబర్స్ ఉంటారు అండ్ ఈ టీమ్ మెంబర్స్ పైన టీమ్ లీడర్స్ ఉంటారు, అవునా. టీమ్ మెంబర్స్, దాని తర్వాత టీమ్ లీడర్స్ ఉంటారు. నెక్స్ట్ దాని తర్వాత వాళ్ళకంటే పైన మేనేజర్స్ ఉంటారు. మేనేజర్స్ పైన ఇంకా ఏంటంటే జనరల్ మేనేజర్స్, అసిస్టెంట్ మేనేజర్స్ అండ్ లాస్ట్కి మనకేంటంటే CEO వీళ్ళు ఉంటారు. అంటే ఏదైతే ఈ టెరిషరీ సెక్టర్ ఉందో దీన్ని మనం ఫర్దర్గా 2 కేటగిరీస్లో డివైడ్ చేయొచ్చు. ఒకటి క్వాటర్నరీ అండ్ క్యూనరీ సెక్టర్. సో ఇక్కడ చూడండి, క్వాటర్నరీ అండ్ క్యూనరీ సెక్టర్. సో క్వాటర్నరీ సెక్టర్ అంటే ఏంటి, ఇక్కడ చూడండి, స్కిల్స్ ఫర్ కాంప్లెక్స్ ప్రాసెసింగ్ ఆఫ్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్. సో ఇక్కడ చూడండి, ఏదైతే క్వాటర్నరీ సెక్టర్ ఉందో అంటే ఇక్కడ బేసిక్ లెవెల్, అంటే ఏదైతే టెరిషరీ సెక్టర్లో బేసిక్ లెవెల్ ఆఫ్ జాబ్స్ అనేవి ఉంటాయో వాటిని మనం క్వాటర్నరీ సెక్టర్ అంటాం. సో సైంటిస్ట్,
దట్ ఆర్ హైలీ క్వాలిఫైడ్, ఆల్సో నోన్ యాజ్ నాలెడ్జబుల్ సెక్టర్. ఇక్కడ మనకు సీనియర్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్ వస్తాయి. అండ్ క్యూనరీ సెక్టర్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ గోల్డ్ కాలర్ జాబ్స్. గోల్డ్ కాలర్ జాబ్స్ అంటే ఇక్కడ మనకు డెసిషన్ మేకింగ్ అనేది జరుగుతుంది. సో డెసిషన్ అనేది ఎవరు తీసుకుంటారు ఇక్కడ? టీమ్ మేనేజర్స్, టీమ్ లీడర్స్ తీసుకుంటారా? కాదు. ఎవరైతే మేనేజర్స్ ఉన్నారో, సీఈఓస్ ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు డెసిషన్స్ అనేవి తీసుకుంటారు. ఏవైతే వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ని ఎగ్జిక్యూట్ చేసేది ఎవరు అంటే ఈ టీమ్ లీడర్స్, టీమ్ మెంబర్స్, వీళ్ళందరూ ఇది చేస్తారు. సో ఇక్కడ చూడండి క్వీనరీ సెక్టర్, క్వాటర్నరీ సెక్టర్. సో ఇక్కడ మనకు ఏమేమి వస్తాయి? ఇక్కడ సీఈఓస్ కానివ్వండి, మినిస్టర్స్ కానివ్వండి, మన గవర్నమెంట్లో ఏవైతే లా మేకింగ్ బాడీస్ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. సో యాక్టివిటీస్ ఆఫ్ పొలిటీషియన్స్, దిస్ సెక్టర్ ఇస్ కాల్డ్ as గోల్డ్ కాలర్ జాబ్ అంటాం. సో ఇక్కడ చూడండి హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ ఇన్ ఆఫ్ ఎకానమీ ఈజ్ టెరిటరీ సెక్టర్. సో ప్రైమరీ సెక్టర్లో, టెరిటరీ సెక్టర్లో ఎంత కాంట్రిబ్యూషన్ అనేది ఉంటుంది ఏంటి అనేది మనం ఇక్కడ ఒక టేబుల్ పైన చూద్దాం. ఓకేనా? సో ఒక టేబుల్ అనేది నేను డ్రా చేస్తాను. సో జీడిపి కనుక తీసుకుందాం, సో జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. సో ఈ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ఏంటి అని చెప్పేసి మ్యాక్సిమం అందరికీ తెలిసి ఉంటుంది. ఒకవేళ తెలియకపోతే మనం ఏదైతే నెక్స్ట్ వీడియో అనేది ఉంటుందో ఆ నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ప్రైమరీ తీసుకుందాం, ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్ అండ్ టెరిషియరీ సెక్టర్. ఓకేనా? సో ప్రైమరీ, సెకండరీ, టెరిషియరీ ఇవి తీసుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ దీని తర్వాత ఈ ప్రైమరీ సెక్టర్లో మనం కనుక చూస్తే ఎంతమంది పనిచేస్తున్నారు? పీపుల్ వర్కింగ్, ఎంతమంది ఇక్కడ పనిచేస్తున్నారు, అండ్ జీడిపి యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత? కాంట్రిబ్యూషన్ ఇన్ జీడిపి. సో మన ప్రైమరీ సెక్టర్లో కనుక చూస్తే చాలామంది ఏంటంటే పనిచేస్తారు ఇక్కడ. ఓకేనా? చాలామంది, అప్రాక్సిమేట్లీ 44% ఆఫ్ ద పీపుల్, ఆఫ్ ద టోటల్ ఇండియన్ పీపుల్ ఆర్ వర్కింగ్ ఇన్ ప్రైమరీ సెక్టర్. సెకండరీ సెక్టర్లో కనుక చూస్తే ఓన్లీ 25% పనిచేస్తారు. అండ్ టెరిషరీ సెక్టర్లో 31, రిమైనింగ్ ఏదైతే 31% ఉందో అది అక్కడ వీళ్ళు పనిచేస్తారు. ఈవెన్ దో ప్రైమరీ సెక్టర్లో 44% మెంబర్స్ ఆఫ్ పీపుల్ పనిచేసినా కూడా జీడిపి యొక్క కాంట్రిబ్యూషన్ అనేది ప్రైమరీ సెక్టర్ నుంచి చాలా చాలా తక్కువ, అంటే చాలా మినిమం వస్తుంది. సో దానికి ఆపోజిట్, అన్నిటికంటే ఎక్కువ మంది ఇక్కడ పనిచేసినా అన్నిటికంటే తక్కువ కాంట్రిబ్యూషన్ అనేది జీడిపికి ప్రైమరీ సెక్టర్ ఇస్తుంది. సెకండరీ సెక్టర్లో మనకేంటంటే 19% మాత్రమే ఏంటంటే జీడిపి యొక్క కాంట్రిబ్యూషన్ అనేది ఉంటుంది. అండ్ టెరిషరీ సెక్టర్ కనుక చూస్తే 31% పనిచేస్తే దీనికి డబుల్ కంటే ఎక్కువ వీళ్ళు జీడిపిలో కాంట్రిబ్యూట్ అనేది చేస్తారు. ఎందుకు? వీళ్ళు సంపాదించిన దాంట్లో, ఓకేనా, సంపాదించిన దాంట్లో దగ్గర ఒక 20-30% ట్యాక్సెసే పే చేస్తారు. సో అందుకు వీళ్ళు జీడిపి పైన ఎక్కువ కాంట్రిబ్యూషన్ అనేది చేస్తారు. ఓకేనా? క్లియరా? సో ఇది ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్ అండ్ టెరిటరీ సెక్టర్ యొక్క పీపుల్ వర్కింగ్ అండ్ కాంట్రిబ్యూషన్. అండ్ దీని తర్వాత ఏదైతే మన బేసిస్ ఆఫ్ మనం ఈ కేటగిరైజేషన్ అనేది ప్రైమరీ సెక్టర్గా, సెకండరీ సెక్టర్గా, టెరిషరీ సెక్టర్గా నేచర్ ఆఫ్ వర్క్ పైన మనం ఏంటంటే దీన్ని కేటగరైజ్ చేసాం. అదే వర్కింగ్ కండిషన్స్ పైన, ఓకేనా, బేస్డ్ ఆన్ వర్కింగ్ కండిషన్స్, బేస్డ్ ఆన్ వర్కింగ్ కండిషన్స్, వర్కింగ్ కండిషన్స్ పైన మనం దీన్ని కేటగరైజ్ కనుక చేస్తే ఇక్కడ మనకేంటంటే 2 కేటగిరీస్గా వస్తాయి. ఒకటి వచ్చేసరికి ఆర్గనైజ్డ్ అండ్ అన్ఆర్గనైజ్డ్. ఆర్గనైజ్డ్ అంటే ఏంటి? ఆర్గనైజ్డ్ అంటే ఇక్కడ గవర్నమెంట్ యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది. సో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే గవర్నమెంట్ రెగ్యులేట్స్ ద వర్కింగ్ కండిషన్ ఆఫ్ ద పర్టికులర్ ఇండస్ట్రీ లేదా ఆఫ్ ద పర్టికులర్ ఫర్మ్.
అండ్ అన్ఆర్గనైజ్డ్ అంటే గవర్నమెంట్ యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువగా ఉండదు. సో ఇప్పుడు మన ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అనేది ఉంది. సో ఆ సాఫ్ట్వేర్ కంపెనీ పైన కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అంటే మీరు ఎవరైతే జనాలు ఉన్నారో, సో ఎవరైతే పీపుల్ ఉన్నారో వాళ్ళని ఏంటంటే ఎక్కువసేపు వర్క్ పని చేయించకూడదు. వాళ్ళకి ఏంటంటే ఫిక్స్డ్ టైమ్స్ ఉండాలి. అంటే 8 గంటల వర్క్ అనేది ఉండాలి. సో టోటల్గా 8 అవర్స్ మాత్రమే వాళ్ళు పని చేయాలి. 8 అవర్స్ కంటే ఎక్కువ చేయకూడదు. ఒకవేళ 8 అవర్స్ కంటే ఎక్కువ చేస్తే వాళ్ళకు ఓటీ అనేది ఇవ్వాలి. సో ఇంతకుముందు మనం ఆల్రెడీ కొన్ని కాంట్రవర్సీస్ కూడా విన్నాం. సో ఎవరైతే ఇన్ఫోసిస్ యొక్క సీఈఓ ఉన్నారో ఆయన ఏం చేస్తాడంటే వారంకి ఒకవేళ నాకు కుదిరితే ఓకేనా, నాకు కుదిరితే వారానికి 70 గంటలు ఏంటంటే ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ చేత నేను పని చేపిస్తాను. అంటే వారానికి 5 రోజులు వాళ్ళు పని చేస్తారు. అంటే ప్రతిరోజు 14 గంటలు పని చేయాలి అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. అంటే చూడండి ఎటువంటి పనులు చెప్తున్నారు వాళ్ళు. సో ఎటువంటి టైప్ ఆఫ్ థింగ్స్ వాళ్ళు చెప్తున్నారంటే అసలు బయట ప్రపంచానికి మీకు ఎటువంటి సంబంధం ఉండకూడదు. ఓన్లీ మీ పని ఏంటి, రావాలి పని చేయాలి అంతే, ఇంటికి వెళ్ళాలి నిద్రపోవాలి, మళ్ళీ రావాలి పని చేయాలి ఇంటికి వెళ్ళాలి, ఫ్యామిలీ టైం అనేది అస్సలు ఉండకూడదు. ఇటువంటి థింగ్స్ అనేవి చెప్తున్నాం. సో ఎప్పుడైతే గవర్నమెంట్ యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుందో సో దాన్ని మనం ఆర్గనైజ్డ్ అంటాం. సో అటువంటి సిచ్యువేషన్స్లో గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఏం చెప్తుంది, 8 గంటలు మాత్రమే పని చేయాలి లేదా 9 గంటలు మాత్రమే పని చేయాలి. దాంతోపాటు ఏదైతే వేజెస్ ఉన్నాయో డబ్బులు ఉన్నాయో అవి కరెక్ట్గా ఇవ్వాలి. లీవ్స్, క్యాజువల్ లీవ్స్ కానివ్వండి, మెడికల్ లీవ్స్ కానివ్వండి అవి కూడా కరెక్ట్గా ఇవ్వాలి. ఒకవేళ ఓవర్ టైం చేస్తే ఓవర్ టైంకి డబ్బులు అనేది ఇవ్వాలి. కానీ ఇటువంటి ఆర్గనైజ్డ్ ఫర్మ్స్ కానివ్వండి, ఆర్గనైజ్డ్ వర్కింగ్ కండిషన్స్ కానివ్వండి ఇవి చాలా తక్కువ ఉంటాయి. మన ఇండియాలో మ్యాక్సిమం అంటే 80-90% ఏదైతే పని అనేది ఉంటుందో అది మొత్తం అన్ఆర్గనైజ్డ్. ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఏదైతే మీ ఇంటి పక్కన చిల్లర కొట్టు ఉందో, అంటే మీరు వెళ్తారు కదా పొద్దున్న మీ మమ్మీ చెప్పి ఏం తీసుకురమ్మంటారు, కొత్తిమీర, పుదీనానో లేకపోతే టమాటాలో తీసుకురమ్మని చెప్పేసి పంపిస్తారు. సో అదేంటి ఒక అన్ఆర్గనైజ్డ్ వర్కింగ్ కండిషన్ అన్నమాట. సో ఆ అన్ఆర్గనైజ్డ్ వర్కింగ్ కండిషన్లో ఆయన ఏం చేస్తాడు, ఆయన పని చేసింది కాకుండా అంటే ఆ ఓనర్ పని చేసింది కాకుండా వాళ్ళ కొడుకునో కూతుర్నో వాళ్ళతో పాటు పెట్టుకుంటారు. ఈవెన్ దో అక్కడ పని చేసే అవకాశం, అధికారం అనేది ఆ పిల్లలకి అనేది ఉంటుంది. అంటే వాళ్ళు అక్కడ పని చేయొచ్చు. ఎప్పుడైతే నాన్ స్కూల్ అవర్స్, స్కూల్ లేని టైంలో వాళ్ళు ఏంటంటే అక్కడ పని చేయొచ్చు. కానీ హెజార్డస్ ప్లేసెస్లో వాళ్ళు అక్కడ అటువంటి ప్లేసెస్లో వాళ్ళు పని చేయకూడదు. సో ఇటువంటి అన్ఆర్గనైజ్డ్ వర్కింగ్ కండిషన్స్ అనేవి కూడా మనకు ఉంటాయి. ఓకేనా. సో వర్క్ కండిషన్స్ పైన ఆర్గనైజ్డ్, అన్ఆర్గనైజ్డ్గా మనం డివైడ్ చేస్తాం. ఇక్కడతో ఏదైతే మన బేసిక్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అనేది ఉంటుందో అది కంప్లీట్ అనేది అవుతుంది. నెక్స్ట్ సెషన్లో అంటే మన క్లాస్ 2లో మనం వచ్చేసరికి నేషనల్ ఇన్కమ్ టాపిక్ అనేది డిస్కస్ చేద్దాం. ఇక్కడతో ఈ టాపిక్ అనేది ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ అ గ్రేట్ డే. సెషన్ డిస్మిస్డ్.